గుర్తుపెట్టుకోండి, మానసిక ఆరోగ్యం దెబ్బతింటే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కర్ణుడి చావుకి 1000 కారణాలు ఉన్నట్టు ఈ రోజుల్లో యాంగ్జైటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వర్క్ ప్రెషర్, స్టడీస్, ఇమోషనల్ అబ్యూస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, లో సెల్ఫ్ ఎస్టీమ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పువర్ డైట్, జెనెటిక్స్, కోవిడ్, డెంగ్యూ లాంటి పోస్ట్ ఇల్నెస్, వీటన్నిటిని చెప్తుంటే నాకే యాంగ్జైటీ వస్తుంది. ఐఎమ్ డాక్టర్ జ్యోతివాణి, కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్ అట్ స్పర్శ హోమియో కేర్, వైజాగ్. ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేయడం, తెలియకుండానే గుండెదడ బాగా పెరగడం, చుట్టూ తెలిసిన వాళ్ళు ఉన్నా ఒంటరిగా ఉన్నట్టు ఉండడం, వీటన్నిటి వల్ల రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, ఇది కేవలం స్ట్రెస్ మాత్రమే కాదు, యాంగ్జైటీ కావచ్చు. స్పర్శ హోమియో కేర్లో మేము సిమ్టమ్స్ మాత్రమే ట్రీట్ చేయడం కాదు, మీ ఇమోషన్స్ని, లైఫ్ స్టైల్ని, మానసిక స్థితిని అన్నిటినీ అర్థం చేసుకొని యాంగ్జైటీని న్యాచురల్గా తగ్గేలా సపోర్ట్ చేస్తాం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 8333939234, 8985656 234.